ఎక్కడో పచ్చని కొండల మధ్య ఉన్న ఒక అందమైన గ్రామాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఊరి పేరు అడగండి, నాకు తెలీదు. తెలిసినా కూడా మంచల్లపల్లి, నాయుడుపేట లాంటి పేర్లు ఉండవు కదా. చోంగ్ చాంగ్, చువాంగి లాంటి పేర్లు ఉంటాయి, మనకెందుకు అవి. అయితే ఈ ఊరి అందం అనుకుంటే దానికి మించిన అందం మాయాది. అలా చెట్ల మధ్య నుంచి రోడ్డు మీద వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. మీరు గమనిస్తే మాయా పంచి కట్టుకుని ఉంటుంది. అది మన బజార్లో దొరికే పంచులు కాదు, అవి వేరే. చైనా పల్లెటూర్లలో అలాగే వేసుకుంటారు. వాటిని వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మాయ ఉన్న గ్రామం చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు టూరిస్టులు అలా వచ్చిపోతూ ఉంటారు. అలా ఆ రోజు ఇద్దరు ఆ ఊరి అందాలు చూడడానికి వస్తారు. వాళ్ళని చూస్తుంటే ఆ ఊరి అందాలను చూడడానికి వస్తున్నట్టు లేరు. వాళ్ళు దగ్గరలో ఉన్న పొదల్లోకి పోయి వాళ్ళ అందాన్ని చూసుకోవడానికి వెళ్తుంటారు. మాయ వాళ్ళిద్దరిని చూస్తుంది అంతే. మనసులో చిలిపి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ మాయ ఎవ్వరం మనం ముందు ముందు చూస్తాం. ఆమె చాలానే చేసిందిలే, మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత మాయ అలా ఎవ్వరంగా నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ రాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి గుడి ఉండదు, కనీసం చిన్న కొట్టం కూడా ఉండదు. తర్వాత కోతులు వెలిగించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈలోపు ఒకడు అక్కడికి వస్తాడు, పేరు రావణ్. వీడికి ప్రేమ అందమంటే చాలా పిచ్చి, చచ్చిపోమన్నా కూడా చచ్చిపోతాడు. అయితే వీడి బుద్ధి మంచిది కాదు, అందుకే మాయకి వీడంటే ఇష్టం ఉండదు. చ్వా అంటూ వాళ్ళ భాషలో మాట్లాడుతుంది, కాదు తిడుతుంది. తర్వాత ప్రేమ నది దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. బట్టలేంటూ విచిత్రంగా కర్రతో కొడుతూ ఉంటుంది. నిజానికి మాయ ఊర్లో జనం బట్టలు ఉతికి ఉంటూ ఉంటుంది. మనం వెళ్ళని చాకలోళ్ళు అంటాం కదా, మాయ చాకలి పిల్ల అనమాట. అప్పుడు మాయ బట్టలు ఉతికే టైంలో ఊరు చూడడానికి వచ్చిన జనం ఆమెతో మాట్లాడతారు. వీళ్ళే స్టార్టింగ్లో పొదల్లోకి దూరింది. వీళ్ళు నల్లకొండకి దారి ఎటు అని అడుగుతారు. మాయ వాళ్ళకి నల్లకొండ వెళ్ళడానికి దారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు నల్లకొండలో సెకండ్ రౌండ్ అనమాట. తర్వాత వాళ్ళు ఆ కొండ వైపు బయలుదేరతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాయ మిగిలిన బట్టలు ఉతుకుతూ ఉంటుంది, కాదు కొడుతూ ఉంటుంది. ఇలా కొడితే బట్టలు కూడా మురికిపోతుందా, అదొక డౌట్లే. ఇంకోవైపు ఆ అమ్మాయి అబ్బాయి ఎవరు లేని ప్లేస్కి చేరుకుంటారు. చుట్టూ ఎవరు లేరు కాబట్టి ఇద్దరు టపాటప్ చేసుకుంటారు. చెప్పే కదా సెకండ్ రౌండ్ అని. అలా దబ్బిడి చేసుకుంటూ ఉండడం మాయ చూస్తుంది. అంటే అదే దారిలో పోతూ చూస్తుంది. అది చూసి మాయ మెలికలు తిరిగిపోతుంది. అంటే ఒంట్లో వేడి లావాలాగా ఉప్పొంగిపోతుంది. అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంటుంది. కంట్రోల్ కూడా కోల్పోతుంది. ఆగలేక బట్టలు ఉతికి అదే చేతికి పని చెప్తుంది. ఈసారి బట్టలు బాగా పిండుతుంది. నీళ్ళు కారిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె భర్త పేరు నోవా. అలా రిలాక్స్ అవుతున్నాడేమో అనుకున్నారు. మనోడికి యాక్సిడెంట్ అయింది. అది ఇప్పుడు 1 year బ్యాక్ జరిగిందంటలే. మోకాలు ఆపరేషన్ చేసుంటారు. మోకాలకి బాగా దెబ్బ తగిలిపోయి ఉంటుంది. పాపం ఎప్పుడు గాల్లో చూసుకుంటూ ఈగలు కొట్టుకుంటూ ఉంటాడు. మాయ వాడికి చాకరీ చేస్తూ ఉంటుంది. వాడు ఇప్పటికీ కూడా కుంటుతూనే ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే, బాబు నీకు ఫిజియోథెరపీ చేస్తే బాగుంటుందని చెప్తాడు. డాక్టర్స్ లక్ష చెప్తారు, ఇక్కడ డబ్బులు ఉండాలి కదా. వీళ్ళేమో చాకలోళ్ళు, అంటే బట్టలు ఉతికేవాళ్ళు. వచ్చే 10 పరుగు తినడానికి సరిపోతుంది. అందులో మాయ మాత్రమే ఇక్కడ డబ్బులు సంపాదించేది. వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. దీనివల్ల నోవా ఎప్పుడు తెల్లమొహం వేసుకుని బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మాయ ఆ బట్టలు ఉతికి డబ్బులు కూడా పెట్టి ట్రీట్మెంట్ చేయించాలని అనుకుంటుంది. సరే ఈ బాధలన్నీ రోజు ఉండేవే కదా అనుకుని మాయ ఒళ్ళు కూర్చొని వాడిని గోకుతుంది. వీడికి యాక్సిడెంట్ అయింది కదా, ఒంట్లో పవర్ కట్ అయిపోయి ఉంటుంది. మంట పెట్టినా కూడా ఒంట్లో వేడి పుట్టే అవకాశం లేదు. కాబట్టి మాయ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భర్త ఇంజిన్ హీట్ ఎక్కదు. సో మాయ దాహంతో పస్తులు ఉండాల్సి వస్తుంది. దాహం అంటే ఇక్కడ నీళ్ళు అనుకున్నారు. తర్వాత రోజు ఆ ఊర్లోకి ఒకడు కర్ర పట్టుకుని అక్కడ తిరుగుతూ ఉంటాడు. అతని పేరు రాజు. మాయ అప్పట్లాగే ఆ దెబ్బతో నది దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది, కాదు కొడుతూ ఉంటుంది. మాయ బట్టలు ఉతుకుతుంటే ఈ రావణ్ గారికి అక్కడేం పని, ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని. అందుకే కదా మాయ తిట్టేది, ఊరికే కాదు. సర్లే, రాజు ఆమె దగ్గరికి వెళ్ళి నల్లకొండకి దారి ఎటువైపు అని అడుగుతాడు. ఆ డ్రెస్ ఏంటి తల్లి, ఆ డ్రెస్ అలా ఉండడం వల్లే రావణ్ గడు అక్కడే కూర్చొని సొంగగరుచుకుంటున్నాడు. తర్వాత మాయ అతనికి నల్లకొండకి దారి చెప్పి, ఏంటి మీతో పాటు తోడు ఎవరు లేరా అని అడుగుతుంది. అప్పుడు రాజు అనుకుంటాడు, ఏంటి ఎంత అందంగా ఉంది అనుకుని, నాకు లవర్ లేరు ఎవరు లేరు, అందుకే నేను ఒక్కనే వచ్చానని చెప్పి మాయకి తినడానికి ఒక చాక్లెట్ ఇస్తాడు. ముక్కు మొహం తెలియనోడు చాక్లెట్ ఇస్తే తినేయడమేనా, ఏమోలే. మాయ అది తిన్న తర్వాత చాక్లెట్ ఆమెకి బాగా నచ్చుతుంది. చాక్లెట్ నచ్చిందో లేక వాడు నచ్చాడో తెలియదు. తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మాయ కూడా అతనితో పాటు బయలుదేరుతుంది. ఎందుకంటే అతను ఎటువైపు అయితే వెళ్తున్నాడో మాయ ఇల్లు కూడా అటువైపే ఉంటుంది. ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే ఇల్లు కాదు, ఏదైనా అటువైపే ఉంటుంది. తర్వాత ఆమె రాజుతో పాటు వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాయ కాలు జారి కింద పడిపోతుంది. ఇప్పుడు రాజు ఆమెని టచ్ చేసి సాయం చేయాలన్నమాట. అదే ఇక్కడ సీను. వెంటనే ఆమెకి సాయం చేస్తాడు. అతను ఆమెని టచ్ చేయడం వల్ల మాయకి కరెంట్ షాక్ తగిలి వేడెక్కిపోతుంది. అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఇప్పుడు ఆ అడవిలో ఎవరు లేరు కాబట్టి వీడు అవకాశం చూసి మాయతో టపటప్ చేస్తాడు. ఆ సీన్ ఎక్కడ అని చూస్తున్నావా, ఆ సీన్ కనపడదు, డిలీట్ చేశా. ఆ సీన్ పెట్టానా అనుకో యూట్యూబ్ నన్ను డిలీట్ చేస్తుంది.
తర్వాత రోజు ప్రేమ ఒక వ్యక్తికి బట్టలు ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఆ టోపీ అంటారా ఉడతలు పట్టేవాళ్ళగా. ఆ ఉడతలు పట్టేవాడు వెళ్ళిపోయిన తర్వాత రాజు అక్కడికి వస్తాడు. ఒకరినొకరిని చూసుకుని ఇద్దరు సిగ్గుపడతారు. మాయ నిన్న కలిసేవలేదు, ఇంటికి కూడా వచ్చేస్తావా, అయినా మా ఇల్లు నీకెలా తెలుసు అంటుంది. అప్పుడు రాజు వాడు కథ చెప్తాడు. నేను ఊర్లో అందరిని అడుక్కుంటూ మీ అడ్రస్ తెలుసుకున్నాను అంటాడు. ఈమెమో 16 ఏళ్ల పడుచు పిల్లలాగా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే రాజు తక్కువడేమీ కాదు, వీడికి మాయ మీద లవ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చుంటాడు. అయితే మాయ ఒక ట్విస్ట్ ఇస్తుంది. అరే పిల్లోడా, నాకు పెళ్ళి అయిపోయింది, నా భర్త ఇంట్లోనే ఉన్నాడు, నువ్వేమో మెలుకులు తిరుగుతున్నావు అని చెప్తుంది. ఆ మాట విని రాజుకి నరాలు కట్టయిపోతాయి, మెదడు ఊడి కింద పడిపోతుంది. అప్పుడే పూసిన మొగ్గ వాడిపోయి ఎండిపోతుంది. తర్వాత రాజుతో నా భర్త నడవలేడు, అందుకే అతన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కింద పడిపోతాడంటుంది. అది విని వీడు ఇంతేనా, నేను సిటీలో పెద్ద ఫిజియోథెరపిస్ట్ని, నా పనే అది, నువ్వేం కంగారు పడుకు, నీ భర్తకి థెరపీ చేసి అతను నడిచేలా నేను చేస్తాను అంటాడు. సో రాజు చెప్పింది విని వెంటనే ప్రేమ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. రాజుని నోవాకి పరిచయం చేస్తుంది. డైరెక్ట్గా ఒకటి ఇంట్లోకి వస్తే డౌట్ వస్తుంది అనుకుని వీడెవడో నాకు తెలీదు, ఊళ్ళో వాళ్ళే రాజును పంపితే తీసుకొచ్చా, తను ఫిజియోథెరపిస్ట్ చేస్తాడంట, నీకు ట్రీట్మెంట్ అవసరం అని తెలిసి రాజే ఇక్కడికి వచ్చాడని అబద్ధం చెప్తుంది. బాగానే మేనేజ్ చేసిందని వీడి ఎక్స్ప్రెషన్. తర్వాత రాజు నోవాని పలకరించి అతని రిపోర్ట్స్ చూస్తాడు. అసలు ఏం జరిగింది మీకు, ఈ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతాడు. అప్పుడు నోవా నేను కోతి కొమ్మచ్చి ఆడుకుంటే ఒక చెట్టు మీద నుంచి కింద పడ్డానులే అంటాడు. తర్వాత రాజు అతని కాల్ చెక్ చేసి వెళ్ళిపోతాడు. రాజుతో పాటు మాయ కూడా వెళ్ళిపోతుంది. రాజు మాయతో త్వరలోనే నీ భర్తకి థెరపీ స్టార్ట్ చేస్తాను, దానికి డబ్బులేం అక్కర్లేదంటాడు. ఆ మాట వినగానే మాయ గాల్లో తేలిపోతుంది. అలా తిరుగుతూ రాజు మాయని తన టెంట్ దగ్గరికి తీసుకొస్తాడు. వాడు ఈ టెంట్లోనే ఉంటున్నాడు. వాడు ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళాడో కానీ ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఒక రేంజ్లో టపాటప్ చేసుకుంటారు. అయితే రావణ్ గాడు మాయ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కదా, వాడికి పని పాట ఏం లేదు. సో వీడు వాళ్ళిద్దరు గుర్రమాటని వీడియో తీస్తాడు. ఇప్పుడు వీడికి ఒక అవకాశం దొరికిందనమాట. తర్వాత రోజు రాజు మాయా భర్తకి ఫిజియోథెరపిస్ట్ స్టార్ట్ చేస్తాడు. మాయ కూడా పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఆమె పైకి కిందకి అనే ఒక ఆట ఆడుతుంది. మొగుడిని పక్కన పెట్టుకుని ఆమె గులాబ్ జాములను రాజు దగ్గరికి వెళ్ళి రుద్దుతూ ఉంటుంది. ఇదే పైకి కిందికి ఆడే ఆట. మొగుడు వేరే లోకంలో ఉంటాడులే, కాలు నొప్పితో కళ్ళు మూసుకొని ఉంటాడు. అందువల్ల అతని భార్య చేష్టలు చూడలేకపోతాడు. చూసినా ప్రయోజనం లేదు, కాలు పనిచేయట్లేదు కదా. తర్వాత మాయ నది దగ్గర బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఈ గుంటనక్క రావణ్ గాడు అక్కడికి వచ్చి ఆ వీడియో చూపించి పర్ఫార్మెన్స్ బాగానే చేసావు, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు అంటాడు. వీడియో చూడగానే మాయకి చాలా కోపం వస్తుంది. చో అంటూ తిడుతుంది. ఆయన కూడా రావణ్ వెనక్కి తగ్గడు. మాయతో నువ్వు నాతో పడుకోకపోతే ఈ వీడియో నీ ఒంటికలు మూడు చూపిస్తానని బెదిరిస్తాడు. సో మాయకి ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు, వద్దురా అని బ్రతిమలాడుకుంటుంది. వీడెందుకు వింటాడు, అయినా వీడు ముందు నుంచే ప్రేమ మీద కన్నేశాడు కదా, కళ్ళు కాయలు కాసేలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో వీడు మాయతో అక్కడే బలవంతంగా టపాటప్ చేస్తాడు. ఇక్కడ రావణ్ గాడు మాయ నిస్సహాయత స్థితిని ఉపయోగించుకుంటున్నాడు. సో అందువల్ల రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. తర్వాత రోజు రాజు మాయా భర్తకి ఫిజియోథెరపిస్ట్ చేస్తూ ఉంటాడు. అతని ట్రీట్మెంట్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. 150 రూపాయల చెప్పులు వేసుకుని నోవా నడుస్తూ ఉంటాడు. థెరపీ చేసిన తర్వాత ఒక కర్ర పట్టుకుని నోవా రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు రాజు మాయా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పిండుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు వేడెక్కిపోతారు. అందువల్ల ఇంటి ముందే ఒకరి తాపం ఒకరు తీర్చుకుంటారు. చుట్టుపక్కల ఎవరున్నారనేది కూడా వాళ్ళు మర్చిపోతారు. వీళ్ళకి ఎవరైనా చూస్తారు అన్న భయం కూడా లేదు ఏంటో. తర్వాత రాత్రి నోవాకి నిద్ర పట్టదు. అతను మాయాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే ఆమె నిద్రపోతూ ఉండడం వల్ల సైలెంట్ అయిపోతాడు. తర్వాత రోజు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. థెరపీ చేయడం వల్ల నోవా ఇప్పుడు నడవగలుగుతూ ఉంటాడు. అంతా బాగుంటే హ్యాపీగా ఉండాలి కదా, కానీ ఎందుకు అతని ముఖంలో సంతోషం కనిపించదు. ఏమైందో ఏమో తర్వాత తెలుస్తుంది. తర్వాత రాత్రి రాజ్ మాయతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రాజ్ ఆమెతో నీ భర్త కాలు పూర్తిగా నయమైపోతే మన ఇద్దరి పరిస్థితి ఏంటి అంటే అదే మన మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు. దానికి మాయ ఏమంటుందంటే నా భర్త ఇంజిన్ పని చేయట్లేదు కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఊర్లో తిరగడానికి వస్తే అప్పుడప్పుడు మనం పండగ చేసుకోవచ్చు అని చెప్తుంది. నిజానికి ఇక్కడ రాజు మాయని ఇష్టపడుతూ ఉంటాడు, ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి తనతో పాటు మాయని సిటీకి తీసుకెళ్ళి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. అమ్మో పెద్ద ప్లానే. అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రావణ్ గాడు మందు తాగుతూ అక్కడికి వస్తాడు. రాగానే ఇద్దరిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటాడు. ఒరే రాజుగా, నీకెందుకురా పని చేసుకుని వెళ్ళిపోక, నా బంగారాన్ని ఎందుకురా కెలికావు అంటూ ఇద్దరు గుర్రమాట వీడియో నా దగ్గర ఉందని చెప్తాడు. రాజుకి అతని మాటల మీద నమ్మకం ఉండదు. అందువల్ల ఈ రావణ్ గాడు రాజుకి వీడియో చూపిస్తాడు. అది చూడగానే ఈ ఉడాల్ గాడి తెల్లమొహం వేసుకొని చూస్తాడు. అయితే రావణ్ ఇప్పుడు మళ్ళీ మాయతో టపాటప్ చేయాలనుకుంటున్నాడు. అది కూడా రాజు కళ్ళ ముందే. వాడు తాగాడు కాబట్టి ఇంకెవడి మాట వినడు. అయితే మాయ అందుకు సిద్ధంగా ఉండదు.
సిద్ధపడాలమ్మా, ఆప్షన్ లేదు. సో రావణ్కి కోపం వచ్చి గన్ను గురిపెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు. సో వీళ్ళు గన్ను చూసి ఇద్దరు బిత్తరపోతారు. ఇప్పుడు రావణ్ గాడు రాజును ఒక పక్కన నిలబెట్టి ప్రేమని బట్టలిప్పమని చెప్తాడు. రావణ్ చేతిలో గన్ను ఉంది కదా, వేరే ఆప్షన్ లేదు. పైగా వాడు తాగేసున్నాడు కాబట్టి ఇంకే ఆప్షన్ లేదు. సో మాయ బట్టలు విప్పాల్సి వస్తుంది. మాయ అందం చూసి రావణ్ ఆమె మీద విరుచుకుపడతాడు. వాడు ఇదంతా రాజు కళ్ళ ముందే చేస్తూ ఉంటాడు. రాజు మాయకి హెల్ప్ చేయాలనుకుంటాడు, కానీ అంత సీన్ లేదు అక్కడ. రావణ్ గన్ను అతని వైపే ఉంటుంది. ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. వెనక నుంచి ఎవడో వచ్చి రావణ్ని టిపి అని కొడతాడు. రావణ్ని కొట్టింది ఎవరో కాదు, మాయా భర్త నోవా. ఆ సినిమాలో ఇంకెవడున్నాడు, వాడు ఒక్కడే కాబట్టి ఇంక వాడే కొట్టాల. వాడు మాయ కోసం అక్కడికి వచ్చుంటాడు. ఎందుకంటే మాయా రాజ్ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది అన్న విషయం వీడికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంటి ముందు ఒళ్ళు తెలియకుండా టపాటప్ చేయడం వాడు చూసుంటాడు. చూస్తాడు మరి, అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే ఎవరైనా చూస్తారు. అందుకే అంటారు, తప్పు చేస్తే తప్పించుకోవడం తెలియాలి. సో మాయని రాజుతో పాటు చూసి అతను చాలా బాధపడిపోతాడు. అయితే మాయా సంతోషం కోసం నోవా మౌనంగా ఉండిపోతాడు. పైగా మనోడి ఇంజన్లో పవర్ లేదు కాబట్టి అతను అనుకున్నా కూడా భార్యని సుఖపెట్టలేడు. అందుకే రాజుతో ఉండడం చూసి కూడా సంతోషపడ్డాడు. ఎంత దయా హృదయం నాయన అనేది. ఇప్పుడు నోవా వాళ్ళిద్దరికీ నాకు మీ గురించి అంతా తెలుసు, మాయా సంతోషం కోసం మాత్రమే నేను మౌనంగా ఉన్నాను అని చెప్తాడు. అతని నోటి వెంట ఆ మాటలు విన్న ఇద్దరు చాలా సిగ్గుపడతారు. చిచి, సిగ్గుపడకుండా చచ్చిపోవాలనిపిస్తుంది. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు చూడు, అప్పుడు ఉండాలి ఈ బుద్ధి. కానీ ఇద్దరికి తెలుసు వాళ్ళు చేసింది తప్పు అని. అందువల్ల ఇద్దరు వాళ్ళ తప్పుని సరి చేసుకోవాలనుకుంటారు. తర్వాత రోజు ఉదయం రాజు సిటీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. వెళ్లే ముందు నోవాని క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే రాజు అతని భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కాబట్టి. రాజు క్షమాపణ చెప్పిన తర్వాత మాయా నోవా ఇద్దరు మౌనంగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నోవా అతన్ని ఆపి, నీ వల్లే నేను నడుస్తున్నాను, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు, మాయతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్తాడు. నోవా మాటలు విని రాజు ఏమీ మాట్లాడు. ఎందుకంటే అతను నోవా చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత మాయ తన భర్తకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే ఆమె చేసిన తప్పును అతను క్షమించేశాడు కాబట్టి మాయకి ఈ ప్రపంచంలో అందరికంటే తనకి చాలా మంచి భర్త దొరికాడు అని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త తన సంతోషం కోసం భార్య తప్పు చేసినా కూడా మౌనంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నోవా నడవగలుగుతూ ఉంటాడు. పైగా తన ఇంజిన్ కూడా ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉంటుంది. లాస్ట్ సీన్లో ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మాయకి ఇప్పుడు ఏ డోకా లేదు. నోవా ఇప్పుడు పుంజులాగా ఆమె మీద విరుచుకుపడతాడు. అది మాయకు కూడా బాగా నచ్చుతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.